డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దేవునికి ఇచ్చిన సాక్ష్యాన్ని, ఆయన నిన్ను నిలబెట్టిన స్థాయిని నువ్వు చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఒకవేళ నువ్వు దాన్ని పాడు చేసుకునే విధంగా, వాటికి మచ్చ వచ్చే విధంగా ఏదన్నా తప్పు చేస్తే దేవుడు నిన్ను అర్థం చేసుకుని క్షమిస్తాడేమో కానీ నీ చుట్టూ ఉన్నవాళ్ళు, నీ క్రిందున్న వాళ్ళు, నీ కోసం పనిచేసేవాళ్ళు నిన్ను అర్థం చేసుకోరు, నిన్ను క్షమించరు, నీకు విలువ కూడా ఇవ్వరు. నీ ముందు తలదించుకున్నోడే తలెత్తి మాట్లాడతాడు, అసలు నిన్ను లెక్క కూడా చేయరు. కాబట్టి ఆ రోజు రాకుండా యూ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్ ఎవ్రీ డే. గొర్రెలు కాచుకునే దావీదుని దేవుడు గొప్ప రాజుని చేశాడు. ఇశ్రాయేలీలను దావీదు అద్భుతంగా పరిపాలించాడు. అతను పరిపాలించిన కాలాన్ని సువర్ణ కాలము అన్నారు. అంత గొప్ప స్థాయిలో ఉండి, అలాగే దావీదుకి ప్రజల్లో కూడా మంచి సాక్ష్యం ఉంది. ఎప్పుడైతే గొలియాతును చంపాడో దావీదు ప్రజల్లో మంచి పేరుని, గౌరవాన్ని, అభిమానాన్ని కూడా సంపాదించుకున్నాడు. అంత గొప్ప సాక్ష్యాన్ని, స్థాయిని కలిగిన దావీదు ఒకానొక సందర్భంలో తన సైన్యంలో తన కోసం నమ్మకంగా పనిచేసే ఊరియా, అతని భార్య పేరు బెత్షెబ, ఆమెతో వ్యభిచారం చేస్తాడండి. ఇది చాలదన్నట్టు అతను చేసిన తప్పు, ఆ పాపం ఎక్కడ బయటపడుతుందో అని చెప్పి దావీదు తెలివిగా బెత్షెబ భర్త అయిన ఊరియాని పిలిపించి, ఊరియా, నువ్వు యుద్ధంలో బాగా అలసిపోయావు కదా, కాబట్టి ఇంటికెళ్ళి నీ భార్యతో సంతోషంగా గడుపు అంటాడు. కానీ పాపం ఊరియా నమ్మకమైన పనోడు కదా, ఇంటికి వెళ్లకుండా తోటి సైనికులతో కలిసి పడుకుంటాడు. ఇక లాభం లేదని దావీదు ఏం చేస్తాడో తెలుసా? దావీదుకు ఒక సైన్యాధిపతి ఉంటాడు, అతని పేరు యోవాబు. యుద్ధములో ఊరియాని చంపమని దావీదు యోవాబుకి ఉత్తరం రాసి, ఆ ఉత్తరం యోవాబుకి ఇవ్వమని ఊరియాతోనే ఇచ్చి పంపిస్తాడు. ఆ ఉత్తరాన్ని చదివిన యోవాబు షాక్ అయిపోయి, రాజాజ్ఞ కాబట్టి ఏం చేయాలో అర్థం కాక యుద్ధం జరుగుతున్న టైంలో ఈ ఊరియాని చంపేలా ప్లాన్ చేస్తాడు. చూసారా? తప్పు చేసిన వ్యక్తి తాను చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి తప్పు మీద తప్పు, తప్పు మీద తప్పు చేస్తూనే ఉంటాడు అనడానికి దావీదు లైఫ్లో ఈ సిచ్యువేషన్ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఎప్పుడైతే ఊరియా చనిపోయాడనే విషయం దావీదుకు తెలుస్తుందో, దావీదు బెత్షెబాని పెళ్లి చేసుకొని రాజు ఒక వితంతువుకి జీవితాన్ని ఇచ్చాడు అనే సానుభూతి ప్రజల్లో వస్తుంది. అలాగే నేను చేసిన పాపం కూడా సమాధి అయిపోతుంది అనుకున్నాడు దావీదు. కానీ దావీదు మనుషుల కళ్ళు కప్పగలిగాడు కానీ దేవుడి కళ్ళు మాత్రం కప్పలేకపోయాడు. ఇక ఇదంతా చూసిన దేవుడు అంటాడండి, నిజంగా ఆ మాటలు వింటే గుండె బద్దలైపోతుంది. అంటే దేవుడు ఒక వ్యక్తిని నమ్మితే ఆ వ్యక్తి ఆ నమ్మకాన్ని పోగొట్టుకుంటే దేవుడు ఎంతగా బాధపడతాడో ఇక్కడ మనకు కనబడుతుంది. నాతాను ప్రవక్తని దేవుడు దావీదు దగ్గరికి పంపించి అంటాడు, నానా దావీదు, నిన్ను నా ప్రజల కోసం అభిషేకించాను. సౌలు రాజు దగ్గర పనిచేస్తున్న నిన్ను నేను రాజుని చేశాను. అతని దగ్గర ఉన్నవన్నీ నీకు ఇచ్చేశాను. ఒకవేళ నువ్వు నాతో ఇవి నాకు సరిపోవు అని ఉంటే నీకేం కావాలంటే అది, నీకెంత కావాలంటే అంత నేను నీకు ఇచ్చేవాడిని. అలా కాదని నీ దగ్గర నమ్మకంగా పనిచేసేవాడి భార్యతో ఏంట్రా ఈ పాపిష్టి పని అని దేవుడు ఎంతగా తల్లడిల్లిపోయాడో 2 సమూయేలు 12వ అధ్యాయం చదివితే మనకు అక్కడ క్లియర్గా కనబడుతుంది. ఇక దేవుడు మనసును అర్థం చేసుకున్న దావీదు తాను చేసిన పాపాన్ని బట్టి కన్నీటితో దేవుడి సన్నిధిలో పశ్చాత్తాపడతాడు. 51వ కీర్తన మనం చదివితే దావీదు దేవుడి దగ్గర ఎంతగా ప్రాధాయపడ్డాడో మనకు అర్థమవుతుంది. ఇక మన దేవుడు జాలి కలిగిన వాడు కదా, కన్నీరు పెట్టుకుంటే ఇట్టే కరిగిపోతాడు. కాబట్టి పశ్చాత్తాపడిన దావీదును దేవుడు అర్థం చేసుకుని క్షమిస్తాడు. కానీ దావీదు పన్నిన ఈ కుట్రని, ఈ పన్నాగాన్ని అతని సైన్యాధిపతి అయిన యోవాబు గ్రహిస్తాడు. ఎప్పుడైతే దావీదు ఊరియాను చంపమని ఉత్తరం రాసి ఆ ఉత్తరాన్ని ఊరియాతోనే ఇచ్చి పంపించడం, ఊరియా చనిపోయిన తర్వాత అతని భార్య అయిన బెత్షెబాను తనకు భార్యగా చేర్చుకోవడం, ఫైనల్గా ఇదంతా గ్రహించిన ఆ యోవాబు అనుకుంటాడు, మా రాజు మామూలుడు కాదు, చాలా దుర్మార్గుడు అని. ఇక అప్పటి నుండి యోవాబు దావీదుకి లెక్క చేసేవాడు కాదు, దావీదుకి విలువిచ్చేవాడు కాదు. ఒకానొక సందర్భంలో దావీదుకి ఇష్టమైన కొడుకు అబ్షాలోము,
ఈ అబ్షాలోము తండ్రికే వ్యతిరేకంగా తయారవుతాడు. అయినా సరే దావీదు నా కొడుకే కదా అని చెప్పి అతనికి ఏ హాని చేయొద్దని దావీదు యోవాబుకు ఆజ్ఞాపిస్తాడు. కానీ యోవాబు మాత్రం దావీదు మాట లెక్క చేయకుండా అబ్షాలోమును చంపేస్తాడు. తన కన్న కొడుకుని చంపితే దావీదు యోవాబుని ఒక్క మాట అన్నట్టుగా కానీ అడిగినట్టుగా కానీ మనకి బైబిల్ ఎక్కడ కనబడదండి. బికాజ్ దావీదుకు బాగా తెలుసు, నేను ఊరియా బెత్షెబా విషయంలో ఆడిన నాటకం, పన్నిన పన్నాగం యోవాబుకి పూర్తిగా అర్థమైపోయింది. దేవుడు నన్ను క్షమించిన యోవాబు మాత్రం నన్ను క్షమించలేదు. ఒకవేళ ఇప్పుడు నేను యోవాబుని నా కొడుకుని చంపొద్దంటే ఎందుకు చంపావని నిలదీస్తే నేను చేసిన తప్పుని యోవాబు బయట పెట్టేస్తాడని చెప్పి దావీదు యోవాబుకి భయపడ్డాడండి. చూడండి, చివరికి దావీదు మహారాజు ఒక సైన్యాధిపతికి భయపడాల్సిన పరిస్థితి వచ్చింది. నేను అదే అంటున్నా, నువ్వు తప్పు చేస్తే దేవుడు నిన్ను అర్థం చేసుకుని క్షమిస్తాడేమో, కానీ నీ కుటుంబ సభ్యులు, నీ స్నేహితులు, నీ ఆఫీస్ వాళ్ళు నిన్ను అర్థం చేసుకోరు, క్షమించరు. నీ చుట్టూ ఉన్న ఎవ్వరూ కూడా నీకు విలువ కూడా ఇవ్వరు. అలాంటి రోజు నీ జీవితంలో రాకుండా ఉండాలి అంటే నువ్వు అనుక్షణం చాలా జాగ్రత్తగా ఉండాలి.